అవునండి, ఇంటికి భోజనం పిలిచారు, దాంట్లో ఏమో కలిపారు, పడుకున్నాను, లేచి చూస్తే నేను న్యూజిలాండ్లో ఉన్నాను. ఇష్టం లేకుండా ఎలా చేస్తామండి, చాలా ఇష్టపడే చేశాను, నేను ఎంజాయ్ చేసి చేశాను. దానికి నేను ఆన్సర్ చేశాను. కాస్టింగ్ అంతా అయిపోయింది. వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్ ఇస్ శివ. సినిమా కాస్టింగ్ అంతా అయిపోయింది. నాన్నగారు పిలిచారు, ఏరా ఆఫీస్లో భోజనం చేస్తున్నాను, శివ వచ్చున్నాడు. మా అసోసియేషన్ పరిపాలనగా ఏదో వచ్చున్నాను. జనరల్గా నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు కీప్ వర్కింగ్ ఆన్ దట్. శివ వచ్చి ఏరా అందరికీ క్యారెక్టర్, నీ పక్కన ఉన్న నీ ఫ్రెండ్కి ఇవ్వలేదు క్యారెక్టరా నానా? సినిమాలో ఆనాలి క్యారెక్టరు ఒక్క క్యారెక్టర్ ఉంది, మీ కొడుకు క్యారెక్టర్, కానీ అది ఓన్లీ ఒక 4 days 5 days క్యారెక్టర్. అది శివాని అడగడం మొహమాట పడాను. అది చిన్న క్యారెక్టర్ కదా, అతనికి ఒక ఇమేజ్ ఉంది, అతను ఈజ్ అన్ యాక్టర్ ఆఫ్ రీజనబుల్ స్టేచర్, అది అడగడానికి మొహమాట పడానని శివ ముందే చెప్పాను. మనోడు కొంచెం బీపీ కదా, నేను చేయని చెప్పానా అని అడిగా, నువ్వు నేను చేయని చెప్పానా అన్నాడు. ఓహో ఓకే శివ, వచ్చి చేయి శివ ప్లీజ్. క్యారెక్టర్ అడగలే, ఏమడగా నాన్నగారు పక్కనే కదా అని చెప్పి చేసి. శివ క్యారెక్టర్ ఎలివేషన్ ఓన్లీ ఇన్ ద లాస్ట్ క్లైమాక్స్లోనే తెలుస్తుంది. అవన్నీ ప్రతి నటుడికి 1 close-up ఇస్ ఇనఫ్ అండి టు ఫీల్ సాటిస్ఫైడ్. అది ప్రభుదేవ గారు శివాకి 100% న్యాయం చేశారు. అది క్లైమాక్స్లో మీకు తెలుసు. విష్ణు గారు ఈ ప్రాజెక్ట్ని చాలా అన్ని రకాలుగా హ్యాండిల్ చేశారు. సారీ, యాంథనీ గారు బయలుదేరుతారు, ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళాను, ఆయన గర్ల్ ఫ్రెండ్ మెడ్రాస్లో వెయిట్ చేస్తున్నారు.